అందరికీ స్వామి శరణం. వెల్కమ్ బ్యాక్ టు బీబీఆర్కే యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీ ముందుకు రావడం కారణం ఏంటంటే, మొన్ననే మన హైదరాబాద్ ముత్యాలమ్మ గుడి మరియు షాద్నగర్ జనాం పాటల్లోని శివాలయం గుడి ఇవి జరిగి ఒక నెల కూడా అయ్యి లేవు. మరి అంతలోపలనే మన హిందూ ధర్మంలో ఒక విషాదగాథ చోటు చేసుకుంది. ఏమిటంటే, మన జయశంకర్ భూపాలపల్లి జిల్లా అమ్మంటిపల్లిలో ఒక ఘోరమైన దారుణం జరిగింది. అది ఏమిటంటే, మన ఆంజనేయ స్వామి విగ్రహం మంటల్లో కాలిపోవడం మనము యూట్యూబ్లో కానీ, ఫేస్బుక్లో కానీ, వాట్సాప్లో కానీ, ట్విట్టర్లో కానీ చూసాము. అయితే అలా ఎందుకు జరిగింది? మన ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ఎవరైనా తగలబెట్టారా, లేకపోతే అర్చకులు నిర్లక్ష్యం వలన ఆ దీపాలు ఉంటాయి కదా, మన ఆంజనేయ స్వామి ముందుగా మనం దీపారాధన పెడతాము, దీపాలు, ఆ దీపం వల్ల కానీ అర్చకుని నిర్లక్ష్యం వల్ల కానీ ఏమైనా దారుణం చోటు చేసుకుందా అనేది దర్యాప్తు చేయాల్సింది. అయితే అక్కడ ఉన్న జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఉన్న పోలీసు సిబ్బంది కానీ, పోలీసు వ్యవస్థ కానీ, ఇరువురు రాజకీయ నేతలు కానీ మన ఆంజనేయ స్వామి విగ్రహాన్ని మంటల్లో తగలబడిపోయిన తర్వాత అక్కడున్న గుడి సిబ్బంది కంప్లైంట్ ఇస్తే త్వరగా వచ్చి రియాక్ట్ కాలేరంట. ఎందుకు ఇంత హిందూ ధర్మ దేవాదాయ శాఖలు ఏం చేస్తున్నాయి, హిందూ దేవాదాయ శాఖలు ఏం చేస్తున్నాయని నేను ప్రశ్నిస్తున్నాను. ఎందుకంటే ఒక సామాన్యుని హిందువునండి ప్రశ్నించే హక్కు మనకు అందరికీ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఇలా అయినప్పుడు త్వరగా వచ్చి ఆ కేసును తీసుకొని అర్చకుని నిర్లక్ష్యమా, లేకుంటే కొంతమంది మత పిచ్చి ఉన్న వాళ్ళ స్వాముల నిర్లక్ష్యమా, లేకుంటే ఆకతాయిల నిర్లక్ష్యమా, లేకుంటే షార్ట్ సర్క్యూట్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారికి సంబంధించినదా అనేది దర్యాప్తు చేసి ప్రజలకు ఏ దాని గురించి ఈ అగ్నిలో ఆంజనేయ స్వామి ఇదవుతున్నాడని దాని కేసు దర్యాప్తు చేసుకొని కొంచెం జనాలకి తెలిస్తే ఆ భయాందోళన నుంచి జనాలు బయటపడే అవకాశం మార్గం ఉంది. అలా ఏ ఊర్లోనైనా ఏ గుళ్ళలోనైనా జరిగితే ఆ ఊర్లో నివసించే గ్రామ ప్రజలు చాలా భయపడతారు. ఎందుకంటే ఎందుకు ఇలా జరిగింది అని, మా ఊరికి ఏమో కీడు వస్తుంది, ఏమైందో ఏమన్నా కాడికి ఆ ప్రజలు, ఆ హిందూ దేవుడిని పూజించే ప్రజలు ప్రతి ఒక్కరూ భయపడాల్సిన కారణం ఉంది. కాబట్టి అలా జరగకుండా దయచేసి పోలీస్ సిబ్బంది త్వరగా ఆ కేసును దర్యాప్తు చేసి దాని గురించి, ఏ నిర్లక్ష్యం గురించి ఇది కాయింది అనేది మనము దర్యాప్తు చేయాల్సింది. ఇంకోటి, అక్కడ పూజార్చకులు కానీ కూడా కొంచెం దృష్టి పెట్టి భగవంతుని నిత్యం పూజ చేసేటప్పుడు కానీ, పూజ సమయం అయిపోయిన తర్వాత రాత్రి వేళలో ఇంటికి వెళ్ళేటప్పుడు గర్భగుడిని మూసే టైంలో కానీ ఆ దీపాలు మరియు అగరబత్తులు కొంచెం బాగా పర్యవేక్షించి గమనించి కొంచెం దూరం కానీ, లేకుంటే ఆ దీపాలు శాంతి చేయడం కానీ, అగరబత్తులు శాంతి చేయడం కానీ జరిగితే కొంచెం బాగుంటుంది. ఎందుకంటే మన దేవుని మనమే ఇది చేసినట్టు ఉంటుంది. కాబట్టి ఒకసారి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కానివ్వండి, మన పూజా అర్చకులు కానివ్వండి, పోలీసులు కానివ్వండి, ఇతర మత మార్పిడి ఉన్నా కానీ వీళ్ళ నలుగురి మీద పోలీస్ సిబ్బంది కానీ దర్యాప్తు చేస్తే ఖచ్చితంగా దొంగ ఎవరు అనేది బయటపడతారు. స్వామి, దయచేసి ఇలా చేయకండి స్వామి. మన హిందూ ధర్మ దేవాలయాలు మాత్రమే ఇలా తగలబెట్టడం కానీ, తన్నడం కానీ, ఎత్తుకపోవడం కానీ జరుగుతుంది. కానీ మన ముస్లిం స్వాముల దాంట్లో కానీ ఎటువంటి అబ్జెక్షన్ లేదు, మన క్రిస్టియానిటీ స్వాముల దాంట్లో ఎటువంటి అబ్జెక్షన్ లేదు. మన హిందూ ధర్మాల మీద ఎందుకు ఇలా జరుగుతుంది, హిందూ దేవాలయ శాఖల మీద ఏం చేస్తుంది కాబట్టి మనం ప్రతి ఒక్కరం కొంచెం జాగ్రత్తగా ఉండి అందరం హిందూ దేవాలయం మీద దృష్టి పెట్టి కొంచెం దయచేసి పేరుని చెప్తున్నాను, కొంచెం దృష్టి పెట్టి ఈ కేసును దర్యాప్తు చేసి త్వరగా పూర్తి చేసి ఆ గ్రామ ప్రజలకు ధైర్యం చెప్పాలని నేను కోరుకుంటున్నాను. జై సియారాం. వీడియో చూస్తున్న ప్రతి ఒక్క స్వాములు దయచేసి టైంపాస్కి చూస్తున్నాము ఏదో మనకి అని చూడకుండా, చూసిన వెంటనే స్పందించి మీ వీలైనంత వరకు షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు షేర్ చేసే దాన్ని బట్టి ఒక మంచి అధికారి చేస్తే ఆ అధికారి చూసి ఈ వీడియో ద్వారా కొంచెం స్పందించి రియాక్ట్ అవ్వడం జరుగుతుంది. మేమేమో టైంపాస్ చేసి మాకు సబ్స్క్రైబ్ రావాలి, లైక్లు రావాలి, పైసలు సంపాదించడం కాదు స్వామి. నా మనోభావంతో
బాధతో నేను చెప్తున్నాను. దయచేసి అందరూ నన్ను అర్థం చేసుకుంటారు.